నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ ఇండియన్ కిచెన్. ఏబిఎన్ ఇండియన్ కిచెన్లో ప్రతి ఎపిసోడ్లో కొత్త కొత్త రెసిపీస్ని మనం ట్రై చేసాం. కానీ ఇవాల్టి ఎపిసోడ్ చాలా స్పెషల్. ఎందుకంటే నేను బాలానగర్లో ఉన్న రాజేశ్వరి టిఫిన్ అండ్ కోచింగ్ సెంటర్కి వచ్చేసాను. ఏంటి టిఫిన్ సెంటర్ అండ్ కోచింగ్ సెంటర్? చాలా కొత్తగా ఉంది కదా వినడానికి. వీళ్ళు టిఫిన్స్లో మంచి టేస్టీ టిఫిన్స్ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటు అసలు ఆ టిఫిన్స్ని ఎలా ప్రిపేర్ చేయాలి, వాటి మేకింగ్ ఏ విధంగా ఉంటుంది అంటే ఇడ్లీ, దోశ, వడ, ఇలా మన టిఫిన్స్లో బేసిక్ టిఫిన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎలా ప్రిపేర్ చేయాలి, ఈ ప్రాసెస్ అంతా కూడా వాళ్ళు ట్రైనింగ్ రూపంలో చాలా మందికి సపోర్టివ్గా ఈ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అసలు ఈ ట్రైనింగ్ ఎలా ఉంటుంది, ఏంటి, ఇవన్నీ కూడా మనం లోపలికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి. రైట్ నో మనం రాజేశ్వరి టిఫిన్ సెంటర్ ట్రైనింగ్ హాల్లోకి వచ్చేసాము. సో ఇక్కడ చాలా మంది ట్రైనింగ్ తీసుకుంటున్నారు. సో ఫస్ట్ అసలు వీళ్ళు ఏం ట్రైనింగ్, ఏ టిఫిన్ ప్రిపేర్ చేయడానికి ట్రైనింగ్ తీసుకుంటున్నారు, ఏంటి, ఇవన్నీ తెలుసుకుందాము. మీ పేరు? అంజలి. అంజలి. సో అంజలి గారు, అసలు మీకు ఈ ట్రైనింగ్ ఎందుకు తీసుకోవాలనిపించింది? యాక్చువల్లీ టిఫిన్ సెంటర్ పెట్టాలని ముందు నుంచే ఉంది. దానికోసం యూట్యూబ్లో చూసి యూట్యూబ్లో చూసి ఇక్కడికి వచ్చారా? సో అంటే మనం యూట్యూబ్ లో చాలా వీడియోస్ చూస్తూనే ఉంటాం కదా సోషల్ మీడియాలో, కానీ అయితే లేవు కదా ఇక్కడ. అంటే ఇక్కడికి వచ్చి తీసుకోవాలి, ఇది ట్రస్టబుల్ ప్లేస్ అని ఎలా అనిపించింది మీకు? ఒకసారి వచ్చి చూసి చెక్ చేశారా? లేదు, వచ్చాం. ఓకే, అంతా చూసాక బాగుంది, అంతా అర్థమవుతుంది అనేసి ఇక్కడికి వచ్చి జాయిన్. ఓకే. సో ఎన్ని రోజులు అవుతుంది మీరు ఇక్కడ జాయిన్ వచ్చి? నిన్నే జాయిన్ అయ్యా. నిన్నే వచ్చారా? ఓకే. ఈరోజు మైసూర్ బోండా ప్రిపరేషన్ చెప్తున్నాను. ఓకే. సో టిఫిన్స్ లో మనకు అన్ని ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీకు నేర్పిస్తారా? అన్ని నేర్పిస్తాను. ఓకే. ఎన్ని ఐటమ్స్ నేర్పిస్తా అని చెప్పారు? ఎన్ని రోజులకి? 7 days. 7 days కి. 1 week లో మీరు షెఫ్ అయిపోతారా ఇప్పుడు? షెఫ్ అయిపోలేదు కదా, ఓన్లీ నేర్చుకుంటారు మన కృషి. ఓకే. మొత్తానికి ఓన్ బిజినెస్ పెట్టాలని ఫిక్స్ అయిపోయారు గట్టిగా. బ్యాటరీ ఇవన్నీ కలుపుతాం కదా, ఓవర్ నైట్ పెట్టడం కానీ ఇవన్నీ ఓకే, కానీ దాన్ని కరెక్ట్ గా ఆ రౌండ్ షేప్ లో ఓకే. ఇంకా రాలేదు. సో ఎలా రావాలి, ఎలా వస్తే పర్ఫెక్ట్ రౌండ్ షేప్? ఓకే. సో మీకు ఒక 3 days లో రావచ్చు, నాకు 300 days లో కూడా రాకపోవచ్చు. కష్టపడ్డా. బట్ ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఆల్ ది వెరీ బెస్ట్ మీకు. హలో అండి, నమస్తే. నమస్తే మేడం. నా పేరు రవికుమార్. రవికుమార్ గారు, ఏంటి బుక్ పట్టుకొని సీరియస్ క్లాసెస్ గోయింగ్ ఆన్? ఇది ఒకసారి బుక్ చూడొచ్చా? ఒకసారి నేను చూస్తాను. సెకండ్ పేజ్. ఓకే, ఇలా చూడండి, ఇలా నోట్స్ రాసుకుంటున్నారు. సో ఇక్కడ మీకు మాస్టర్ చెప్తున్నారు ఎలా చేయాలి చెప్తున్నారు. అది నేను కొద్దిగా పాయింట్స్ వైజ్ మెయిన్ పాయింట్స్ ఎలాగా ట్రిక్స్ కానీ అవన్నీ నోట్ చేసుకుంటున్నాం. 1 kg పిండికి ఎంత సాల్ట్, ఎంత ఇది వేయాలి, కొలతలు అవన్నీ కూడా ఫండమెంటల్స్ గా రాసుకుంటాం. రేపు వారం రోజులు అయ్యాక మనం ఇంటి దగ్గర ప్రాక్టీస్ కానీ ఎక్కడున్నా మనకి అండర్స్టాండింగ్ ఉంటుంది. సో ఎన్ని అవర్స్ ఇక్కడ మీరు చేస్తున్నారు? ఇది ఇప్పుడు 11-12 వరకు ఉంటుంది. మార్నింగ్ 8 నుంచి వారం రోజుల క్లాసులు. ఇది 3వ రోజు క్లాసు. మొదటి రోజు ఇడ్లీ, ఆనియన్ బజ్జీ నేర్పించారు. అవునా? వేసారా? బాగా టేస్ట్కి వచ్చాయా? టేస్ట్ అయితే మేము చూడలేదు, ఎందుకంటే 10 చేతులు పడుతున్నాయి కదా, అందువల్ల. నెక్స్ట్ నిన్న వడలు వేయించారు, ప్రాక్టీస్ చేయించారు. ఈవేళ మైసూర్ బజ్జీ. ఓ మై గాడ్, ఇట్ ఈస్ అ వెరీ సీరియస్ సబ్జెక్ట్ యాక్చువల్లీ. నేను 28 years ఫైనాన్షియల్ రంగంలో ఉద్యోగం చేసి ఇప్పుడు నేను 50 years వచ్చి నేను నేర్చుకోవడానికి వచ్చాను. ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది నాకు. నేను 29 years సర్వీస్ నాది. ఓకే. జాబ్ చేసి మళ్ళా అది వదిలేసి సొంతంగా బిజినెస్ పెట్టుకోవాలనుకున్నారా? క్లౌడ్ కిచెన్ టైప్ లో పెట్టుకోవాలని నా ఉద్దేశం. నేను రాజమండ్రి నుంచి వచ్చాను. ఓకే. క్లౌడ్ కిచెన్. సో 1 week లో మనకు అన్ని బేసిక్ టిఫిన్స్ లో ఏమేమి నేర్పిస్తారో ఒకసారి చెప్తారా? మనకి ఇడ్లీ, పూరి కుర్మా, ఇడ్లీ, వడ, మైసూర్ బజ్జీ, ఉల్లి బజ్జీ, దోశ ఐటమ్స్, సెట్ దోశ. టిఫిన్ సెక్షన్స్ అనగానే అవి బేసిక్స్ మనం ఇంట్లో కూడా చేస్తాం కదా, దానికోసం సపరేట్ గా ట్రైనింగ్ సెంటర్కి వచ్చి నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది అంటే ఏం చెప్తారు మీరు? ఏం చేస్తామంటే మన ఇంట్లో చేసుకునేది ఒక 2-3 మనం 4 ఫ్యామిలీ చేసుకుంటాం. మన క్లౌడ్ కిచెన్ కానీ మన బిజినెస్ కానీ 50 మందికి చేయాలి, 40 చేయాలంటే ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, ఎంత కలపాలి, ఎంత సాల్ట్ వేయాలి, అందులో ఏమి వేయాలి,
అవన్నీ మనకి కొద్దిగా ట్రైనింగ్ ట్యూషన్ టైప్లో చెప్తా ఉంటే మనకి ఒక ఐడియా అంటూ వస్తుంది. సో దెర్ ఈస్ నో ఏజ్ లిమిట్ టు అచీవ్ ఎనీథింగ్. ఈయన నిదర్శనం ఇక్కడ. బికాజ్ జాబ్ చేసి వదిలి మళ్ళీ బిజినెస్ పెట్టాలి, క్లౌడ్ కిచెన్ పెట్టాలి. ఈ ఏజ్లో వచ్చి ట్రైనింగ్ ఇక్కడ అంటే యూత్ కూడా ఉన్నారు, వాళ్ళతో పాటు ట్రైనింగ్ తీసుకుంటున్నారు. జస్ట్ ఇమాజిన్ ఇంకా మీరు ఎన్ని చేయగలుగుతారు లైఫ్లో కదా. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్స్ అ లాట్. సో రైట్ నౌ మనతో వన్ ఆఫ్ ది పర్సన్, తను ఆల్రెడీ ఒక ప్రైవేట్ కంపెనీ అంటే ఫుడ్ ఇండస్ట్రీలో ఎంప్లాయ్, కానీ అయినా కూడా ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ తీసుకుంటున్నారు. చాలా కొత్తగా ఉంది కదా, ఇక్కడ అన్ని ప్రతి ఒక్కటి కొత్తగానే అనిపిస్తుంది నాకు. సో మాట్లాడదాం. మీ పేరేంటి? మైసెల్ఫ్ విక్రమ్ సింహ, నాది మెదక్ డిస్టిక్. సో నేను ఇక్కడ ఫుడ్ పైన ఇంట్రెస్ట్ తోటి నేను ఇక్కడికి వచ్చి బ్రేక్ఫాస్ట్, బిర్యానీస్ ఇవన్నీ నేర్చుకుంటున్నాను. సో ఇక్కడ ఏంటంటే మనకి ఈ ఆలోచన అనేది చాలా కొత్తగా ఉంది. సో అందుకోసం అని చెప్పేసి నేను రీల్స్లో చూసినప్పుడు ఈ రీల్ చూసాను అనమాట. సో అక్కడ నుంచి ఇక్కడ అప్రోచ్ అయ్యి వీళ్ళకి కాల్ చేసినాము. లాస్ట్ 3 days నుంచి నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్ నేర్చుకుంటున్నాను. సో ఇడ్లీ, బోండా, వడ అండ్ ఈరోజు మైసూర్ బోండా వరకు వచ్చింది. ఓకే, ఇడ్లీ, బోండా, వడ అండ్ మైసూర్ బజ్జీ వచ్చాం కదా. వీటిలో ఏది ఈజీ అనిపించింది మీకు? మనం ఏంటంటే వేరే వాళ్ళు ఏదన్నా చేసినప్పుడు లేకపోతే వేరే వాళ్ళు చేసిన అది బాగాలేదు ఇది బాగాలేదు అని చెప్పడం చాలా ఈజీ. కానీ ఇప్పుడు మనం ఓన్గా నేర్చుకొని మనం చేసి వేరే వాళ్ళ రిజల్ట్ కోసం మనం వెయిట్ చేసినప్పుడు అది చాలా బాగుంటుంది కదా. సో అది ఈ ఫీలింగ్ ఎవరికి ఉంటదంటే ఎవరైతే కష్టపడి నేర్చుకుంటున్నారో ట్రైనీగా వాళ్ళకే అర్థమవుతుంది. కష్టపడి నేర్చుకునేటప్పుడు మనం దోశలు వేసినప్పుడు ప్లేట్లో పెట్టుకొని తింటాం కదా, అంత ఈజీ కాదు. చేయడం చాలా ఈజీ అప్పుడు అది బాగాలేదని, కానీ నేర్చుకోవడం బాగుంది. యా. సో ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? బట్ మీరు చూడొచ్చు, మాస్టర్ స్టూడెంట్స్ తోనే ఉంటారు. ఆయన కంపల్సరీ ప్రతి ఒక్క స్టూడెంట్ ని అబ్జర్వ్ చేస్తున్నాడు. ప్రతి ఒక్క స్టూడెంట్ దగ్గర కంపల్సరీ వెళ్ళి చెక్ చేస్తున్నాడు. ఆఫ్టర్ ఇప్పుడు ఫస్ట్ అవర్ లో మనకి బేకింగ్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, బేసిక్ ఏమేమి కావాలనే చెప్తారు. దాని తర్వాత నెక్స్ట్ ప్రాక్టికల్ చేస్తాడు, నెక్స్ట్ 10-15 minutes. దాని తర్వాత కంటిన్యూ 2 hours దీనిపైన ప్రాక్టీస్ లో ఉంటాం. మేము వచ్చి కంపల్సరీ ప్రాక్టీస్ లోనే ఉంటాం. ప్రాక్టీస్ అయిన తర్వాత కంపల్సరీ చేస్తున్నాం. 2 hours ప్రాక్టీస్ కాదండి, 2 years అని సరిపోదు ఒక్కొక్కసారి. ఓకే. సో అట్లాంటి టైంలో ఏంటంటే 2 hours మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. ఈ 2 hours లో మనకి కంప్లీట్ గా వస్తుందన్న గ్యారంటీ లేదు. జస్ట్ ఏంటంటే ఒక ఐడియా వస్తుంది. ఆ ఐడియా తోటి మనం ఏంటంటే దాన్ని మనము ఇంప్లిమెంట్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ 1/2 an hour. సో మనకి ఇక్కడ అన్ని రెడీ ఉంటుంది. ఆయిల్, ఫ్లేమ్, కడాయి, A to Z అన్ని రెడీగా ఉంటుంది. మీరు 2 hours లో ప్రాక్టీస్ చేసింది అక్కడ మనం ప్రాక్టికల్ చేసి చూపించాలి మాస్టర్. ఓ మై గాడ్, అదే రోజు అదే టైం. ఈ సెటప్ అంతా ఓన్లీ 4 to 5 hours టైంలో అయిపోతుంది. ఫస్ట్ డే ఇడ్లీలో అందరూ మాక్సిమం అందరు కొత్త వాళ్ళే ఉన్నారు ఇక్కడ. ఇడ్లీ అన్నప్పుడు ఏంటంటే మాకు ఆ రోజు 5 hours టైం పట్టింది. మార్నింగ్ 7:15కి 7:30కి స్టార్ట్ అయిన క్లాసు ఇక్కడ ఎండ్ కావడానికి 11:30 అయింది. ఇప్పుడు ఇడ్లీ అనేది మీరు చాలా ఈజీ, అందరూ ఏమంటారు ఇడ్లీ ఇట్లా వేసేస్తారు అంటారు కదా, మీ అందరికి తెలుస్తుంది అదే. బట్ ఇక్కడ ఏంటి అంటే ఒరిజినాలిటీగా ఆ ప్లేట్ని ఎట్లా పట్టుకోవాలి అక్కడ నుండి స్టార్ట్ చేస్తాడు మాస్టర్. ఓకే, అది ఏ డైరెక్షన్లో పట్టుకోవాలి, ఏ డైరెక్షన్లో పట్టుకొని మన హ్యాండ్ డైరెక్షన్ ఏముండాలి, దాన్ని తీసుకునే టైప్ ఏముండాలి. సో అది మన హ్యాండ్లోకి ఎట్లా రావాలి, వచ్చిన సైజ్ కరెక్ట్ ఉందా లేదా మన మైండ్కి సెన్స్ చేయాలి. సో ఇదంతా నేర్చుకోవాలి. ఇన్ కేస్ ఏంటంటే నేను ఫస్ట్ డే ఇక్కడికి వచ్చినప్పుడు ఒక క్వశ్చన్ విన్నా, అంటే వేరే ఇక్కడ బయట వాళ్ళ పైన నేర్పిస్తున్నాడు, కింద ఏం చేస్తున్నాడో తెలియదు. సో నేను ఇచ్చే అందరికి ఒక సజెషన్ ఏంటంటే వీలైతే హోటల్ కింద ఉంది, అక్కడ టేస్ట్ చేయండి. అది మీకు నచ్చితే పైకి వచ్చి ట్రైనింగ్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. సూపర్ అండి, సూపర్. యా, ఓకే, నేను కూడా అదే చేసిన. ఈవెన్ ఇక్కడ వచ్చిన 4-5 members కూడా అదే చెప్పిన, వాళ్ళు కూడా అదే చేస్తారు. సో ఇక్కడ టిఫిన్స్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. నేను ఆల్రెడీ తిన్నాను, టేస్ట్ చేశాను. సో మనం అవి కూడా ఎక్స్ప్లోర్ అవుదాం, అసలు ఏ టిఫిన్స్ పెడుతున్నారు అండ్ మిగతా వాళ్ళు కూడా ఉన్నారు నేర్చుకుంటున్నారు, అసలు వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకుందాం. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు మనం ట్రైనీస్ చెప్పిన మాటలు విన్నాం, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉండింది, అసలు ట్రైనింగ్ ఎలా జరుగుతుంది వాళ్ళ మాటల్లో తెలుసుకున్నాం కదా. కానీ వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చే హెడ్ షెఫ్ మనతో పాటు ఉన్నారు. ఎస్, హీ ఈజ్ కుమార్. సో ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే. సో ఆయనతో మాట్లాడదాం అసలు. హలో అండి, నమస్తే. నమస్తే మేడం. ఎలా ఉన్నారండి? బాగున్నా మేడం, మీరు బాగున్నారా? చాలా బాగున్నాను. ఎలా నడుస్తుంది ట్రైనింగ్? నడుస్తుంది, బాగానే నడుస్తుంది మేడం. సో మీ ఆలోచన చాలా కొత్తగా ఉంది. అండ్ ఈ ఆలోచన వచ్చినప్పుడు ఇంతమంది రెస్పాండ్ అవుతారు, మన దగ్గరకు వచ్చి నేర్చుకుంటారు అనేది మీకు అనిపించిందా? అనుకోలేదు, అట్లా అనుకోలేదు.
మేము బాగా స్ట్రగుల్ అయినాం, అట్లా వేరే వాళ్ళు కావద్దని మేము పెట్టినాం. బిజినెస్ గురించి అని కాకుండా అసలు మేము ఒకప్పుడు హోటల్ మొత్తం క్లోజ్ చేసుకున్నాం మాస్టర్లు లేక. అట్లా కావద్దు, మనకు మాస్టర్ కావాలని ఇక్కడ తిరిగినా కానీ దొరకరు, అడిగినా కానీ జీతాలు ఎక్కువ అడుగుతారు. మామూలుగా 800 అట్లా ఉంటే 1000 ఇస్తా, 1200 ఇస్తా అని అట్లా అడుగుతారు. అట్లా కూడా మేము పెట్టినాం. అయినా కానీ వాళ్ళు టైంకు రారు. మనం ఒక శాలరీ ఇచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ డిమాండ్ చేస్తారు, ఇంకా ఎక్కువ. ఇట్లా కాదని చెప్పి ఇంకా మేమే అసలు చేయొద్దు, చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి మేమే స్టార్ట్ చేసినాం సొంతంగా. ఇట్లా కావద్దు, వేరే వాళ్ళు మనలాగా నష్టపోవద్దు, మనకంటే అయింది. వేరే వాళ్ళు మొత్తం ఏం ఎక్స్పీరియన్స్, ఏం నాలెడ్జ్ లేకుండా అని పెడదామని పెడతారు. మొత్తం మాస్టర్ మీద డిపెండ్ అయిపోతారు. మాస్టర్ ఏం చేస్తాడు, మనకు తెలిస్తే ఇంకా తెలియకపోతే ఏం చేస్తాడు, మొత్తం అన్ని సామాన్లు మనతో కనిపిస్తాడు. ఒక సడన్ గా ఎవరైనా మంచి ఆఫర్ ఇస్తే, ఫస్ట్ మేము పెట్టినప్పుడు ఒక మాస్టర్ 800 ఇచ్చినాం. మీరు ఏం చేస్తారు, అతను పని వచ్చి మీరు ఎక్కువ పని బాగా చేస్తుండే కదా, మనం కూడా ఇట్లా పెడితే పెట్టగానే మనం నడుస్తుంది కదా చెప్పి మీరు ఏం చేస్తారు, నేను 1200 ఇస్తారు అంటే ఏం చేస్తారు, మనం వదిలేసి వెళ్ళిపోతాడు. మనం అన్ని రెడీ చేసుకుంటే మనకు చెప్పడం చేయడం, మళ్ళీ పేమెంట్ కూడా డైలీ ఉంటాయి. ఏ రోజు ఆ రోజు పేమెంట్ మన దాకా ఆయనకు వచ్చేదాకా కూడా తెలియదు, గ్యారంటీ ఉండదు. అందరూ అట్లా ఉండరు, మేజర్ అట్లనే ఉంటారు. ఇంతమందికి చూడండి వాళ్ళ ప్యాషన్ అని చెప్పి వచ్చి ఇక్కడ నేర్చుకుంటున్నారు. మరి ఇప్పుడు వచ్చిన వాళ్ళు నేర్చుకోవడం అంటే ఒక 7 days లో అన్ని ఫినిష్ చేసేస్తారు అంటున్నారు. చాలా షార్ట్ టైం అనిపించింది నాకు. మరి ఈ 7 days లో వాళ్ళు పూర్తిగా నేర్చుకుని బయటకు వెళ్తారా? మొత్తం వస్తుంది మేడం. మొత్తం ఫార్ములా ఒక మాస్టర్కి ఎంత అయితే అవగాహన ఉంటుందో అంతా మేము చెప్తాము. కానీ అది ఎప్పుడు వర్కౌట్ అవుతుంది అంటే, ఒక రోజు క్లాస్ ఉంటుంది కంపల్సరీ, ఆ రోజు ప్రాక్టీస్ చేసుకోవాలి. ప్రాక్టీస్ చేసుకుని మాకు మా తెల్లారి చూపిస్తే మేము అది వర్కౌట్ అవుతుందా లేదా మళ్ళీ చెప్తాం. అట్లా ఈ 1 weekలో డైలీ ఒక ఐటమ్ నేర్పిస్తే అది ప్రాక్టీస్ చేసుకోవాలి. అప్పుడైతే కంపల్సరీ వస్తుంది. మాస్టర్ అంత స్పీడ్ వేయలేకపోవచ్చు కానీ మనకు అవగాహన మొత్తం ఉండదు. ఒక ఐటమ్ చేసి ఎందుకు ఖరాబ్ అయిపోయింది, బ్యాటర్ మొత్తం 0 నుంచి ఎట్లా అన్ని చేపిస్తాం. మరి ఇప్పుడు ఈ ప్రాక్టీస్ లోనే నేను చూస్తున్నాను చాలా వరకు ఇంగ్రీడియంట్స్, ఆ మెటీరియల్ అంతా కూడా ప్రాక్టీస్ లో వేస్ట్ అని చెప్పొద్దు, ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి ఇట్ ఈస్ యూస్ఫుల్ ఓన్లీ. బట్ చాలా వరకు వాళ్ళు వాడుతున్నారు కదా, మరి అది ఎలాగా, దానికి సెపరేట్ గా చార్జ్ చేస్తున్నారా లేకపోతే? చార్జెస్ ఉంటాయి మేడం, నార్మల్ చార్జెస్ ఉంటాయి. అవన్నీ రా మెటీరియల్ తీసుకుంటాం, రా మెటీరియల్, రెంట్, గ్యాస్ ఇవన్నిటికి తీసుకుంటాం, అంతేగాని ఎక్కువ డబ్బులు తీసుకోండి. ఓకే. సో ఇప్పుడు ఈ రా మెటీరియల్ అంటే మీరు అందరికీ ఒక్కొక్క క్వాంటిటీ ఇస్తారు ప్రాక్టీస్ కి, ఇన్ అవర్స్ అని. కొంతమంది ఉంటారండి అంత ఫాస్ట్ గా గ్రాప్స్ చేయలేరు కదా, సో వాళ్ళకి ఎక్కువ ప్రాక్టీస్ కావాల్సి వస్తుంది. సో వాళ్ళకి ఇంకా ఎక్కువ మెటీరియల్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఎక్కువ ప్రాక్టీస్ చేపిస్తాం. ఒక క్లాస్ కాకపోతే ఇంకో 2 రోజులు ఎక్స్ట్రా ఉండి నేర్చుకోవచ్చు. కానీ మేము చెప్పేది ఏంటంటే, కంపల్సరీ చేయండి, చేసిన రోజే మళ్ళీ క్లాస్ చేస్తే మీకు అర్థమవుతుంది. కాకపోతే ఇంకొక రోజు ఎక్స్ట్రా ఉండండి, కానీ ప్రాక్టీస్ చేయండి అనే చెప్తాం. ప్రాక్టీస్ చేయలేమంటే రాకండి కూడా అని చెప్తాం. మేము వస్తాం, మాకు డబ్బులు వస్తే యూజ్ ఏముంటుంది, ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది, థియరీ కాదు కదా మేడం. కంపల్సరీ ప్రాక్టీస్ చేసే వాళ్ళు అయితేనే రమ్మని చెప్తాం. మేము కూడా మాకు ఛాన్స్ లేదంటే ఛాన్స్ ఉన్నప్పుడే రండి. సో కుమార్ గారి మాటలు విన్నాక నాకేమర్థమైందంటే, ఈ పర్పస్ అనేది ఆబ్వియస్లీ ప్యాషన్ ఉంటేనే స్టార్ట్ చేస్తారు. సో ఇది కంప్లీట్ ప్యాషన్ ఓరియంటెడ్ ట్రైనింగ్ సెంటర్ అన్నమాట. రియలీ అంటే కొంచెం కమర్షియల్గా కూడా వెళ్ళొచ్చు, కానీ ఇక్కడ కమర్షియాలిటీ నాకు ఏం కనిపిస్తలేదు. బికాస్ మీరు వచ్చి ఖర్చు పెడుతున్నారంటే కన్ఫామ్గా నేర్చుకునే ఇక్కడి నుంచి వెళ్ళండి. అండ్ ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అన్నట్టు, ప్రాక్టీస్ ఎక్కువ చేయాలి అని చాలా జెన్యూన్గా తను మాట్లాడుతున్నారు. సరే, ఇప్పుడైతే నాకు ఏం నేర్పిస్తున్నారు, నేను ఏం చేస్తే చేద్దామా? మేము ఫస్ట్ అయితే మైసూర్ బోండా వేస్తున్నాం. ఇక్కడ మైసూర్ బోండాకి బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేస్తారు? మార్నింగ్ వేసుకుంటాం మేడం మనం. అంతేనా? ఓవర్ నైట్ కాదా? లేదు, మార్నింగ్ అయితే నేను ఓవర్ నైట్ అనుకున్నానండి, మళ్ళీ మార్నింగ్ బ్యాటర్ చేస్తారేమో అట్లా అనుకున్నాం. లేదు మేడం, మార్నింగే సరిపోతుంది. మనం మార్నింగ్ ఒక గంట ముందు కలుపుకుంటే సరిపోతుంది, 1 hour ముందు సరిపోతుంది. అంతేనా? 1 hour నానబెడితే చాలు, పర్ఫెక్ట్ గా మనకు హోటల్ స్టైల్ వస్తుంది మేడం. ఓ, చాలా మంది మైసూర్ బోండాకి చాలా ఫేమస్ ఉంటారు, చాలా లైక్ చేస్తూ ఉంటారు. అవునండి. ఓకే, సో ఆల్రెడీ వేయండి, మీకోసమే వేయండి. మరి కుమార్ గారు, మీరు ఎక్కడ నేర్చుకున్నారు మైసూర్ బోండా వేయడం? మేము ఒక మాస్టర్ దగ్గర నేర్చుకున్నాం. ఓకే, అసలు అది బ్యాటర్ లో చెయ్యిలా తిప్పడం అండ్ ఆ తిప్పి రౌండ్ గా ఇక్కడ వేయడం అనేది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో జరిగిపోతుంది. మైసూర్ బోండా వేస్తున్నారు, వెరీ ఫేమస్ మైసూర్ బోండా. ఓకే, సో ఏంటి మనం ఫాలో అవ్వాల్సిన ట్రిక్ ఏంటి? పిండి తీసుకుని కలిపే విధానం ఉంటుంది, కరెక్ట్ కలిపితే మేడం ఎట్లా వేసినా రౌండ్ గానే వస్తాయి మేడం. ఓకే, ఇలా తీసుకుంటారు, ఇలా తీసుకుంటాం, ఇలా క్లోజ్ చేసుకుంటాం, దీంతో నెట్టేసి ఇట్లా దీంతో కట్ చేస్తాం మనం. ఇళ్ళకెళ్ళి చేతిలో పట్టుకో, పడిపోద్దు మన చేతులకి. దీనికి ఫేస్ సరుకు, దీనికి ఆయిల్ ఉండదు మేడం. ఇట్లా
దీంతో కట్ చేయాలి. ఓకే, ఇప్పుడు నాకు పెద్ద సైజ్ కావాలంటే కొంచెం పెద్ద తీసుకుంటే అయిపోతుంది అంతే. ఇది పెద్దగానే వస్తుంది, చిన్న వేస్తే పెద్దగా అవుతాయి మనకు. ఇంత తీసుకుంటే చాలా పెద్దగా అవుతాయి. ఓ చాలా చాలా ట్రిక్కీగా ఉంది. ఇట్లా తీసుకుని దీంతో కట్ చేస్తాం అంతే. దీంతో ఇట్లా కట్ చేస్తాం ఓకే, దీంతో కట్ చేయాలా? అంతే, దీంతో కట్ చేయాలి. చూపుడు వేలుతో కట్ చేయాలి మనం. ఓకే, చాలా రౌండ్ షేప్ లో వస్తుంది తెలుసా. అసలు దానికి ఉన్న స్పెషాలిటీ అది రౌండ్ గా వేయడం కదండి. ఇది వేరే రౌండ్ షేప్ మారితే అన్ని కరెక్ట్ ఉంటే ఆటోమేటిక్ గా రౌండ్ అవుతుంది మేడం. మనం మైదా అండ్ కర్డ్ ఇక్కడ ఈ ఉంది, బ్యాటర్ ప్రిపరేషన్ ఉంది అని చెప్తున్నారు. మేబీ అందుకే అంత జిగురుగా ఉందా? అవును మేడం, మొత్తం అంటుకుంటుంది తెలుసా అసలు. సో రౌండ్ షేప్ లో మనకు మైసూర్ బోండా రెడీ అయిపోయింది. చాలా కలుపుకుంటే ఏం కాదు, ఇప్పుడు అప్పటి నుంచి కలిపిరు కదా మనం, ఇలా అంతా చేయబెట్టి కలిపేసారు కాబట్టి మనం కలుపుకొని ఒక 1/2 అవర్ వదిలేస్తే సరిపోతుంది, ఆటోమేటిక్ రౌండ్ అవుతుంది. ఎన్ని రోజుల్లో నేర్చుకుంటారు మీరు మాస్టర్ దగ్గర నేర్చుకున్నప్పుడు? మేడం ఇంకొకటి మనం మాస్టర్ నేర్పియారు మేడం, అంటే మీ ఇంట్రెస్ట్ తో నేర్చుకున్నారు. మనం మామూలుగా మాస్టర్ని అడిగితే నీకు చెప్పాడు. మనం కలిపేటప్పుడు ఇక్కడ ఉండగానే ఆ పని చేయిపో ఈ పని చేయిపో అని చెప్పి ఎవ్వరు నేర్పియారు. వాళ్ళు నేర్పిస్తే మనల్ని వెళ్ళకూడదని అనుకుంటారు కానీ అసలు అట్లా ఏం ఉండదు. ఇది మాత్రం ఫ్యాక్టే. మనకు వాళ్ళ స్కిల్స్ పూర్తిగా నేర్పించారు, ఏదో లైట్ గా నేర్పిస్తారు అనమాట. ఎక్కడ మనం నేర్చుకొని బయటకు వెళ్ళిపోతాము, అక్కడ సొంతంగా స్టార్ట్ చేస్తామని అట్లా ఏం ఉండదు మేడం. మనకు అవసరమే, కాకపోతే ఆయన రానప్పుడు మనం చేసుకుంటాం. మనం వాళ్ళు ఏమనుకుంటారు, మొత్తం మమ్మల్ని మాన్పిస్తాడేమో అనుకో, అట్లా ఏం మనం మాన్పియం. కాకపోతే మనకు తెలియాలని అని వాళ్ళు చెప్పరు. మనం అడిగినా కానీ అది చేయిపో ఇది చేయిపో అని మన ముందు తక్కువ వేస్తాడు, తర్వాత వేసుకుంటాడు. అట్లా ట్రిక్స్ ఉంటాయి దాంట్లో కూడా. మన ముందు మనం చెప్పినప్పుడు ఏం చేస్తాడంటే ఇది అంతే అంటాడు. మనం ఏదో పని మీద బయటికి వెళ్తే అన్ని చేసుకుంటాడు. కానీ కుమార్ హెడ్ షెఫ్ ఎలా నేర్పిస్తున్నారు? జెన్యూన్ గా ఉంటుంది మేడం. మనం ఫేస్ చేసిన ప్రాబ్లం ఇంకో ఫేస్ చేయొద్దని మేము ఏమైనా ఒక ఎక్కువ అయితే ఏమైతుంది, తక్కువ అయితే ఏమైతుంది మేము లైవ్ వేసి చూపిస్తాం. ఒక్కొక్కసారి తక్కువ వేసి చూపిస్తాం, తక్కువ అయితే ఇట్లా అవుతుంది అని చెప్పి, ఎక్కువ అయితే ఏమైతుంది అట్లా దాన్ని మళ్ళీ సరి చేసి చూపిస్తాం అట్లా. సో ఇప్పుడు ఈ మైసూర్ బోండా పర్ఫెక్ట్ అని మనకి ఎలా తెలుస్తుంది? టేస్ట్ వైస్ కావచ్చు అండ్ చూస్తే చెప్పొచ్చు మేడం కరెక్ట్ ఉన్నదా లేదా అని. ఎట్లా అంటే ఏంటి చూసి ఎలా చెప్పగలుగుతారు? ఇది ఉందిగా మేడం, మనం వేస్తే ఒక 10 seconds లో పైకి లేస్తుంది. ఇట్లా రౌండ్ ఇది ఎట్లుంది మేడం, ఇట్లా కనిపిస్తుంది, సాఫ్ట్ కనిపిస్తుంది. అవును, చాలా సాఫ్ట్ గా స్మూత్ అట్లా కనిపించింది అంటే అన్ని కరెక్ట్ ఉన్నట్టు. లేదు అనుకోండి మేడం, ఇట్లా మనం కొన్ని ఫస్ట్ వేసినాం సోడా వేయకముందు వేసుకున్నాయి ఇట్లా, ఇది సోడా తక్కువ ఉంటే ఇట్లా అవుతుంది మేడం. ఓకే, సోడా తక్కువ ఉంటే వేయగానే పైకి లేవు, అందులోనే ఉంటది, అందులోనే ఉంటది. కరెక్ట్ ఉంటే ఏంటంటే సైజు పెరగదు, చూడడానికి కూడా అసలు మీకు దీనికి ఎంత తేడా ఉంది చూడండి మేడం, మీకు అర్థమైపోతుంది. ఇది చూడండి ఎంత సాఫ్ట్ కనిపిస్తుంది. సో స్మూత్ ఫినిషింగ్ వచ్చినట్టువి పర్ఫెక్ట్ మైసూర్ బోండాస్ అన్నమాట. సో ఏవైతే స్మూత్ ఫినిషింగ్ లేవు అండ్ అలాగే సైజ్ కూడా కొంచెం ఎన్హాన్స్ అవ్వలేదు, అవి కరెక్ట్ కాదు అని అంటున్నారు. సో అలా మనం గుర్తించవచ్చు. సో మొత్తానికి మైసూర్ బోండా ఎలా చేయాలి అనేది కొంచెం మనకు లైట్ వర్షన్ ఆఫ్ ట్రిక్స్ నేర్పించారు. పూర్తిగా మనం నేర్చుకోలేములేండి ఈ వీడియోలో. సో నాకైతే ఇది బాగా నచ్చింది, అంత ఈజీ కాదు, నచ్చింది అంతే. ఇంట్రెస్ట్ ఉంటే ఈజీ మేడం, ఇంట్రెస్ట్ ఉండాలి. అసలు ఎట్లా అంటే ఒక రోజులోనే వదిలేస్తే నాకు రాలేదని చెప్పి చాలా మంది అట్లుంటే రాదు. మనం ఎన్ని ప్రాక్టీస్ చేస్తేనే వస్తాయి. అదే ఏదైనా నాకు రావట్లేదు అని అట్లా మానేసి చాలు, అట్లా కాదు. ఒక రోజు కాకపోతే 2 రోజులు 3 రోజులు 4 రోజులైనా మనకు అర్థమైతాయి కదా. అట్లా వచ్చిన తర్వాత మనకంటే మంచి ఎక్స్పర్ట్స్ ఎవరు ఉండరు, ఆ రేంజ్ లో నేర్చేసుకుంటాం ప్రాక్టీస్. ఓకే డన్. ఇప్పుడు ఇది పూర్తిగా అయిపోయింది అని నాకు ఎలా తెలుస్తుంది? మొత్తం గోల్డెన్ బ్రౌన్ వచ్చినాక అంతేనా? ఇంత ఈ కలర్ వస్తే సరిపోతుంది మేడం. ఈ వేడికి ఇంకా కొంచెం ఉడుకుతా ఉంటుంది లోపల. కానీ మీరు అప్పటి నుంచి ఏంటో తిప్పుతూనే ఉన్నారు, ఎందుకు అలాగా? లేకపోతే ఇట్లుంటాయి మేడం, పైన తేలుతావు, ఈ పైన కాలదు, కింద కాలుతుంది. ఇట్లా మనం తిప్పుతా ఉంటే ఏంటంటే మొత్తం ప్రాపర్ కింద ఇట్లా ఆయిల్ మొత్తం ఉంటే కరెక్ట్ కలుస్తుంది. లేకపోతే పైన తేలుతూనే ఉంటాయి, అట్లనే ఉంటాయి ఇంకా అవి. ఓ పెద్ద పనే మాస్టారు. ఓకే, సో కంటిన్యూగా మనం వాటిని తిప్పుతూనే ఉండాలన్నమాట, అప్పుడుదా ఇవి అంత పర్ఫెక్ట్ గా వస్తాయి. దోశ ట్రై చేద్దాం అనుకుంటున్నా. బ్యాటర్ ఇక్కడ ఆల్రెడీ రెడీగా ఉంది. ఈరోజు ఎన్ని తిట్లు తింటానో తిప్పండి. ముందుకు వెళ్ళిపోవద్దు, నిదానంగా తిప్పండి అంతే. ఓకే గైస్, నేను ఒక దోశ ప్రిపేర్ చేశాను. ఇంకొకటి కూడా ఏనా? ఏంటి మేడం? ఇప్పుడు నేను చేసే మిస్టేక్స్ ఏంటో కొంచెం చెప్తారా? తిప్పండి, దూరం వెళ్ళిపోవద్దు,
స్టెప్ బై స్టెప్ తిప్పితే మీకు రౌండ్ వస్తుంది, అట్లే తిప్పండి అంతే. కొంచెం పైకి లేపండి మేడం, మరి నొక్కితే అట్లా అవుతుంది, నొక్కొద్దు పైన పైన. అంటే పలచగా చేద్దామని. పలచగా వేస్తే మీకు ఇక్కడ తినడానికి పని చేస్తే పార్సల్కి అయితే ఇరిగిపోతుంది మొత్తం, కొంచెం లాభం ఉండాలి. కరెక్ట్గా వేసాని మీరు ఏం చేస్తారంటే ముందుకు వెళ్ళిపోతున్నారు, ఇక్కడ వేసారు కదా ఇక్కడ నొక్కి తిప్పాలి, మీరు ముందుకు వెళ్ళిపోయారు ఇక్కడ వదిలేసారు మళ్ళీ ఇక్కడ తిప్పారు అట్లా. ఓకే, సో నేను ఇప్పుడు హోటల్ పెట్టడానికి పనికొస్తాను. అయితే దోశ ఆల్రెడీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశలో కూడా మిస్టేక్స్ చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఏ మిస్టేక్స్ చేస్తారు చెప్పరా? ఇట్లనే ఇక్కడ తిప్పి ఇక్కడ నొక్కాలి మామూలు అయితే కప్పుతుంది అంటే ఇలా రావద్దు, అట్లా రావద్దు ఇట్లా వేసిన తర్వాత ఇక్కడ నొక్కి తిప్పితే ఇట్లా అంతా ఒకటే లెవెల్ ఉండాలి, ఇట్లనే ఉండాలి. ఇట్లా వదిలేసినాం కాబట్టి ఇట్లా వచ్చింది మనకి ఎక్స్ట్రా బ్యాటర్. సో యాక్చువల్లీ మేము ఇంట్లో వేసేటప్పుడు దీన్ని ఇలాగే ఉంచుతాం, మాకు ఆ విషయం తెలియదు. అక్కడ కూడా ప్రెస్ చేయాలి మేడం. ఫస్ట్ మొత్తం సైడ్ లో తిప్పేయండి, ఫస్ట్ సైడ్ లకు లేపాలి. సో దోశ వేయడం పెద్ద ఒక చేతిని తిప్పండి, తిప్పగలిగితేనే గొప్ప. అవసరం లేదు మనం ఇట్లా ఇట్లా తిప్పితే సరిపోతుంది. ఒక చేతిని పట్టుకొని ఇట్లా రౌండ్ వేసుకొని ప్లేట్ ఒక్కసారి మీరు చెప్పరా మీ ట్రిక్ ఇస్ ఇంపార్టెంట్. ఇట్లా చేత్తో తీయాలి, చేత్తో తీసుకోండి. ఓకే, సో నాకు రెండు పక్కల కాలాలి అన్నప్పుడు అవసరం మనకి ఇట్లా కాలిపోతుంది మేడం. మీరు అట్లా లావేసిరు కదా ఇంతకు ముందు, అందుకే అట్లా ఉంది. లేదంటే మనకు అంత ఫ్లాట్ ఉంటే రెండు సైడ్లు అవసరం లేదు, ఇంకా క్రిస్పీ అయిపోతుంది. నేను ఏదో క్యాజువల్ గా వేసాను, ఇప్పుడు పర్ఫెక్షన్ వేలో కుమార్ గారు వేసి చూపిస్తారు. ఓకేనా, ఒకసారి చూపించండి మీరు. సో ప్రతిసారి మనం ఇలా ప్యాన్ అనేది క్లీన్ చేసుకుంటాం. క్లీన్ అని కాదు, బాగా వేడి ఉంటే దోశలు రావు, మీడియం ఉంటుంది. వేసినప్పుడు తక్కువ ఉండాలి, ఎక్కువ వేడి ఉండదు, రైట్? ఎక్కువ ఉండదు. ఓకే, మనం తిప్పడానికి కూడా ఏగానే అంటుకుంటది అటే. మీరు అంటే దోశ చాలా రకాలు వచ్చేసాయి మనకి ఇప్పుడు చూసుకున్నట్లయితే. ఎన్ని రకాల దోశలు నేర్పిస్తున్నారు? ఓన్లీ వేయడం నేర్పిస్తాం మేడం, మన పైన ఏదైనా వేసుకోవచ్చు మనం. ఓన్లీ బేసిక్స్ వేయడం రావాలి మనకు. మీరు ఏం చేయండి మేడం, సో ఇక్కడ ఒక కప్పులోంచి తీసుకున్నారు బ్యాటర్ వేయడానికి. మధ్యలో నొక్కాలి, మనం మధ్యలో నొక్కాలి. మీరు మధ్యలో నొక్కప్పుడు ఇక్కడ వదిలేసి ఇట్లా పైన వేస్తారు, ఇట్లా తిప్పేస్తారు మీరు. ఇట్లా పిండి అక్కడ అట్లా ఇక్కడ ఏం చేయాలి మనం ఇక్కడ నొక్కాలి. మనం ఇట్లా నొక్కితే అంతా ఒకటే లెవెల్ ఉంటే మనం 2 sides కాల్చిన అవసరం ఉండదు మీకు. ఓకే, ఓ నైస్ ట్రిక్. యాక్చువల్లీ ఈ టిప్ ఫాలో అవ్వాలి. మధ్యలో మనం ప్రెస్ చేయము కానీ సైడ్స్ మాత్రం అట్లా వెళ్ళిపోతాం కదా, అలా కాకుండా ఈక్వల్ చేస్తే మొత్తం. సో మనకు నెక్స్ట్ తిప్పాల్సిన అవసరం ఉంది, అంటే రివర్స్ తిప్పి వేయాల్సిన అవసరం ఉండదు, పైననే మొత్తం కాలిపోతుంది అంటున్నారు. సో ఇప్పుడు దోశ బ్యాటర్ ఓవర్ నైటే పెట్టాలి కదా? అవును మేడం. ఏంటి అసలు ఏమేమి కలుపుతారు? మామూలుగా దోశ రైస్ ఉంటాయి మేడం, అవి బాగుంటాయి. లేకపోతే రేషన్ రైస్ కూడా వాడుకోవచ్చు. ఓకే, దోశ రైస్ వాడితే ఇంకా బాగుంటది. రైస్ వేస్తాం, గుండె వేస్తాం, మెంతులు వేస్తాం, శనగపప్పు వేస్తాం, అంతే. ఓకే, సో 2 hours నానబెట్టుకొని గ్రైండింగ్ చేసుకుంటాం. మార్నింగ్ కావాలంటే ఈవినింగ్ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. మనం ఈవినింగ్ బిజినెస్ ఉంటే మార్నింగ్ చేసుకొని పెట్టుకోవాలి. మినిమం 6 hours కంపల్సరీ బయటనే ఉండాలి. బ్యాటర్ 6 hours చేసి పెట్టి ఉండాలా? రెడీ చేసిన తర్వాత మినిమం 6 hours, అంటే ఓవర్ నైట్ బయట వదిలేయాలి. తీయనా? సో తీసే టిప్ చెప్పాలి మీరు. తీసేది ఫస్ట్ రౌండ్ లేపితే మీకు ఈజీగా లేచిపోతుంది, దోశ విరగకుండా ఉంటుంది. ఒక చేతి ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది, ఒక చేతి ఫోల్డ్ చేయండి. అట్లా కాలుతుందేమో నా భయం. ఏం కాదు. ఓకే, బాగా వచ్చింది. ఓకే, పర్ఫెక్ట్ వచ్చేసింది, ఇట్స్ డన్. సో ఇవన్నీ నేర్పించాలంటే చాలా ఓపిక ఉండాలి. ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్క మైండ్ సెట్తో ఉంటారు. ఒక్కొక్కరు స్లోగా నేర్చుకుంటారు, కొంతమంది ఫాస్ట్, కొంతమంది ఓవర్ కాన్ఫిడెంట్తో ఉంటారు. సో ఇలాంటి రకరకాల మైండ్ సెట్స్ని హ్యాండిల్ చేస్తూ వాళ్ళకి మంచి శిక్షణ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాంటి మంచి పని చేస్తున్నందుకు, చాలా మందికి ఉపాధి కల్పిస్తున్నారు, వాళ్ళ ప్యాషన్ కోరికలు తీరుస్తున్నారు మీరు ఒక రకంగా చెప్పాలంటే. థ్యాంక్స్ అ లాట్. మీ పనిని ఇలాగే కంటిన్యూ చేయండి, బ్రాంచెస్ ఓపెన్ చేయండి, సో దట్ మాకు కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. సో చూసారు కదా ఇవాల్టి ఏబిఎన్ ఇండియన్ కిచెన్లో అసలు టిఫిన్స్ ఎలా చేయాలి, ఏంటి, ఒక కామన్ పర్సన్ కూడా ఎలా నేర్చుకోవచ్చు అనే టిప్స్ చక్కగా నేర్పించారు. అండ్ ఇక్కడ నేర్చుకున్న వాళ్ళు కూడా వాళ్ళ మాటల్లో చాలా మంచి మంచి విషయాలు మనకు తెలియజేశారు. సో ఇవాల్టి ఎపిసోడ్ అయితే నేను ఫుల్గా ఎంజాయ్ చేశాను. సో ఇది ఇవాల్టి ఏబిఎన్ ఇండియన్ కిచెన్ స్పెషల్ ఎపిసోడ్. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో వచ్చేస్తాను మీ ముందుకి. కీప్ వాచింగ్ ఏబిఎన్. దిస్ ఇస్ లక్కీ సైనింగ్ ఆఫ్. బాయ్.